అఖండ ఈవెంట్ అని జరిగింది. అవునన్నా, దాన్ని బట్టి సినిమా హైప్ ఇంకా పెరిగింది. అఖండ ఈవెంట్ కాదన్నది. మా బాలయ్య బాబు గారి 7వ డైలాగ్ వచ్చింది. ఇన్ని డైలాగులు ఏ సినిమాకి వదలలేదన్న. ఫుల్ హ్యాపీగా ఉన్నారన్న ఫ్యాన్స్ పరంగా. 7వ డైలాగ్ శివతాండవం ఎత్తిందన్న. ఏందన్న డైలాగ్ ఏందన్న, బాబా బాలయ్య, జై బాలయ్య అనిపించిందన్న. శత్రువులకి, ముఖ్యంగా పనికి మాలిన సైకో బ్యాచ్కి అర్థమయ్యేటట్టు హిందుత్వాన్ని గుర్తు చేశాడన్న మా బాలయ్య బాబు. ఏందన్నా డైలాగ్ ఏందన్నా, కొండల్లో తాబేళ్లు ఏరుకు తినే మీరు, తొండలు ఏరుకు తినే మీరెక్కడ, ఆ కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడ, మీసం మెలేసి హిందూపురం ఎమ్మెల్యే చెప్పాడన్న. జై బాలయ్య అనాల్సిందేనన్న ఎవరైనా కానీ. తమన్ గారు మ్యూజిక్ సూపర్ అన్న. తమన్ గారిని మొన్న ఎందుకు ఎత్తేయాలా బాలయ్య అని బాధపడ్డాను, కానీ ఈ రోజు నిజంగా బాధపడుతున్నాను. తమన్ గారిని ఆ రోజు ఎత్తుండాల్సింది బాలయ్య బాబు, మిస్ అయిపోయాడు. రేపు సినిమా రిలీజ్ అయినగానే ముందే ఎత్తుతాడని భావిస్తున్నాను. అది ఈ రోజే రీసెంట్ గా మన బోయపాటి గారు కూడా ఏదో కార్ రిలీజ్ చేశాడు. ఆ కారు మీద ఊరేగించాలన్న, అంతా హంగామా చేయాలని చెప్పేసి ఈవెంట్ లో చాలా పెద్ద మనసు వేసుకుని ఫ్యాన్స్ కూడా మాట్లాడారు, చలి ఎక్కువైందని. సో అది మీకు అనిపించింది? హిందూ అన్న, హిందూ శివుణ్ణి పూజించే ఒక భక్తుడికి చలితో లెక్కలేదు, చలి తాండవం వాడిచ్చాడు అన్న సినిమాని. అమ్మ సూపర్ అన్న. డైలాగులు 7 డైలాగులు ఏ సినిమాకి వదిలేడు అన్న బాలయ్య బాబు? ఏ సినిమాకి వదిలేడు చెప్పు? ఏ ట్రైలర్ లో వదలలేదన్న ఇప్పుడు దాకా బాలయ్య సినిమా దగ్గర నుంచి ఎవరైనా. 7 డైలాగులు సూపర్ అన్న. సూపర్ హిట్ కాబోతుందన్న. జై బాలయ్య అనుకుంటున్నా. చివరిగా ఒక్కటన్నా, బాలయ్య బాబు ఈ సినిమాతో బయటకు వచ్చి 7వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా తిరిగితే రోడ్డు షో అనేది పెడితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారన్న భారతదేశం మొత్తం.